పాములు పురాగా పుట్టలల్లుండు బండ సొరకెళ్ళల్లుండు బంద్ చేసినట్టే అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు వింటుంటే. అవి కూడా హాయిగా మెత్తటి జాగుండే తావులు ఎంకులాడుకుంటూ వచ్చి ఆన్నే మకాం పెడుతున్నాయి. హాస్టల్లో ఉండేటోళ్ళ లెక్కచ్చి బడి బ్యాగులలోనే తిష్టేస్తున్నాయి గిట్లా. నసీం అంటే వీలేదే పోరి బడి బ్యాగులో నాగుంబాము జొరిన జప్పన ఎరగబట్టి బచాయించిపోయారు. హైదరాబాద్ కీసర దగ్గర ఉండే వీళ్ళ పిల్లగాడు బడి బ్యాగును కిటికీకి తలిగించి పెట్టిండట. అయితే ఇంటి చుట్టూ బాగా చిత్తడే ఉన్నది. మరి ఏడంగా వచ్చిందో కానీ పాము అయితే కిటికీలకు వెళ్ళి పాక్కుంటూ పోయి ఆ బడి బ్యాగులో బజ్జున్నదట. పొద్దుగాల లేచి ఇల్లాకిలు ఉడుద్దామని చెప్పి అక్క చూస్తే నల్లిప్పినట్టే అని సౌండ్ వస్తుందట. అగో ఏంద్రో సోడా బండి గ్యాస్ కొట్టినట్టే బుస్సు బుస్సు అని సౌండ్ వస్తుంది, ఏడికెళ్ళిరో అని సప్పుడు ఇనుకుంటా పోయి చూసిందట. పిల్లగాని బడి బ్యాగులో మంచిగా మలుసుకొని వన్న నాగుంబాము అనిపించిందట. ఇవాంచనే పాము పాము అని భయపడి వాళ్ళ ఇంటి ఆయనకు చెప్పిందట. ఇక ఆయన పెద్ద కట్టి అందుకొని ఉరుకొచ్చి బ్యాగులో జొరిన పామును కొట్టి ప్రాణం తీసిండు. పొద్దున మా పాప కనిపించిందంట. ఇట్లకెళ్ళి మళ్ళీ కిటికీలోకి వెళ్ళి ఇక బ్యాగ్లో జొర్రింది. ఇక మా బాబు అట్లనే స్కూల్కి వేసుకొని పోతుండే. ఇక ఆ టైంలో పాముల పట్టేటైనా చెప్తే అయిపోవు కానీ భయంతో ఆ ఆలోచన రాలేదట పాపం వీళ్ళకు. కానక పోయి బ్యాగులో చేయి పెడితే ఎంత డేంజర్ అవు ఏం కథ. అగో ఇంటి చుట్టంతా కూడా చిత్తడే కనబడబట్టే జర సాపుంచుకోవాలి మీరైనా కూడా, లేకుంటే ఇట్లా పాములకు తేలకు ఆవాసమైనట్టు అయిపోతుంది. ఇంటికి శీద్రాలు ఉంటే మూసుకోవాలి, కిటికీలకు దోమల జాలి అసంటిది పెట్టుకోవాలని చెప్పుకుంటూ వేరేట. బ్యాగులో పాము జొర్రిందని తెలవంగానే చూస్తాందుకు పోయిన చుట్టుముట్టోళ్ళు.